ఈయనకి ఎందుకే ఈయన ఆగం చేస్తుర్రు, ఈయన ఉంచుతారా, ఆయనతో కూడా కొడతారా, గోచి కూడా కొడతారా అని జనాలు కామెంట్ చేస్తారు. ఎందుకంటే మొన్న ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి, గోచి పెట్టుకున్న వాళ్ళంతా రాజశేఖర రెడ్డిలు కాలేరు అని అన్నాడు. ఎవరినన్నాడు తెలుసా? ఆయన ఉద్దేశం ఏం చెప్పాలా? ఈయననే అన్నాడట, సీనియర్ మంత్రులని మెల్లమెల్లగా ఒక్కొక్కరిని తప్పించి మళ్ళా కొత్త టీంను పెట్టుకొని ఎవరు ఏం మాట్లాడకుండా చేసుకుందామని చూసుకుంటున్నట. అందుకే హిట్లర్ అని చెప్పి నిజంగా ఆయన పోల్చుకుంది కరెక్టే, ఆయన చేస్తున్న పనులు కూడా కరెక్టే. ఏం పాపం చేసిండే? రాజశేఖర్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇంకా అంతకుముందు నుంచే ఉన్నాడు ఆయన ఎన్ఎస్యుఏలా, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా గెలుచుకుంటూనే వస్తున్నాడు. అసెంబ్లీలో ఆయన్నే ఫ్లోర్ లీడర్ ఉండే, సిఎల్పి నాయకుడు ఉండే, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి నాయకుడు ఉండే. కేసీఆర్ మీద కొట్లాడిండు, కేసీఆర్ మీద 10 ఏళ్ళు కొట్లాడిండు. అప్పుడు జానారెడ్డి ఉండే సిఎల్పి లీడర్, ఆ తర్వాత ఈయననే అయ్యిండు. ఫస్ట్ టైం తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో జానారెడ్డి సిఎల్పి లీడర్ ఉంటే ఆయన తర్వాత ఈయననే అయ్యిండు. ఈయననే అప్పటి నుంచి ఆ ప్రభుత్వం మీద మాట్లాడిండు, కొట్లాడిండు. కానీ ఇలా ఈయనకేమైందంటే ఆయన పోస్ట్ ఆయనకే గ్యారంటీ లేకుండా చేస్తారు. ఇట్లా కావాలని వార్తలు వేపిస్తూ ఉన్నారు, కావాలని ఆడ అధిష్టానం దగ్గర కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. బట్టి విక్రమార్కను పక్కకు పెట్టాలి, బట్టి విక్రమార్కను ఆగం చేయాలి, ఆయన గోషి ఊడగొట్టాలి, అంతే. ఆయన గోషి ఊడగొడితే సపరేట్గా ఉంటాడని చెప్పి ఏదో డిసైడ్ అయ్యాడు. దీనికి కారణం ఏంటి చెప్పాలనా? దీనికి కారణం ఒకటే, బట్టి విక్రమార్క దగ్గర ముల్లే ఉన్నది, పెట్టే ఉన్నది, గల్లా పెట్టే. ఆయన మాత్రమే కమిషన్లు తీసుకొని 10%, 20%, 30% అనుకుంటా పర్సెంటేజ్లు పెట్టుకొని ఆయన మాత్రమే గడ్డకు పడుతున్నాడు. నాకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేడు. పైగా ఏదైనా పథకం మొదలు పెట్టాలంటే పైసలు లేవు, ప్రాజెక్టుకు పైసలు లేవు, ఇంకేదైనా పథకం పైసలు లేవు, ఇంకేదైనా పని చేద్దాం పైసలు లేవు అని ఇట్లా అంటున్నాడు. కాబట్టి ఇక అసలు ఆయన్నే పక్కకు పెడితే లొల్లేపోతుంది కదా. నాకు అనుకూలంగా ఉన్నోని, నాకు తెలిసినోని, నాకు కావాల్సిన పెట్టుకుంటే ఇక నాకు ఇష్టం ఉన్నట్టు దోపిడీ చేసుకోవచ్చు కదా అని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసానికి ఈయన మీద ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. దళిత సామాజిక వర్గంకు సంబంధించినటువంటి గొప్ప నాయకుడు ఆయన బట్టి విక్రమార్క. గతంలో మనమే అన్నాం, పైసలు ఇస్తలేడు, రుణమాఫీ సరిగ్గా చేయలేరు, డబ్బులు క్లియర్ చేయలేదు, రేషన్ కార్డు సరిగ్గా ఇయ్యలేదు అన్నప్పుడు బట్టి గట్టోడు కాదు ఉట్టోడు అని మనమే అన్నాం. కానీ నిజంగా చెప్పాలంటే ఆ ఉట్టోడు కావడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి తమాషా. రేవంత్ రెడ్డి ఆయన అట్లా ఎటకాకుండా చేసాడు, ఇరకాకుండా కొరకకుండా చేసాడు. అదే ప్రయత్నంలో ఇక ఇప్పుడు మొత్తానికే పక్కకు పెట్టి కొత్తని తెచ్చుకుందామని చూస్తున్నారట. కేంద్ర రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం సూచన. హస్తిన కేంద్రంగా సైలెంట్గా మారుతున్న సమీకరణాలు. రెవెన్యూ నుంచి పొంగులేటి అవుట్, శ్రీధర్ బాబు చేతికి ఆర్థిక శాఖ, రవాణా శాఖ బాధ్యతల నుంచి పొన్నం తప్పిస్తారని ప్రచారం. ఇది ఎట్లుంటుందో తెలుసా? అది ఏమంటారు సిద్ధు, దాన్ని ఏ రాయి అయితేంది నెత్తివల కొట్టుకోనికి పళ్ళరాల కొట్టుకోనికి అన్నట్టు రెండు ఒకటే. కత్తిపోయి డాలు వచ్చే డామ్ 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 అని ఒకటి పద్యం కూడా ఉంటుంది, చిన్నప్పుడు చదువుకున్నాం. ఏదొచ్చినా గంతే కదా, మారేదేంలే. ఆడ ముల్లెనే లేదు. ఫస్ట్ ఆడ ముల్లే ఉంటే కదా ఏమన్నా మార్పు వస్తుంది, ఏమన్నా చేంజ్ వస్తుందని. అసలు ఆడ ఏముందని ఇప్పుడు ఎవరిని మారిస్తే ఏమొస్తుంది, ఏమి తీసుకొస్తారు? ఇప్పుడు ఉన్న పొలంగా బట్టి విక్రమార్కను తీసేసి శ్రీధర్ బాబుకి ఇస్తే ఆర్థిక శాఖ ఎట్లా పరిగెత్తుందో చెప్పాలి, ఎట్లా రెవెన్యూ జనరేషన్ జరుగుతుందో చెప్పాలి. ఈయననే చెప్పిండు, బట్టి విక్రమార్కనే గొప్పగా చెప్పిండు ఒకనాడు, మాది దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి పార్టీ, ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ, మాకు రెవెన్యూని జనరేట్ చేయడం చాలా సింపుల్, చూస్తారు మీరు, అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండు. ఇలా ఆయన గోషికే దిక్కులేదన్నట్టు అయిపోయింది, ఆయన దోతికే. ఈ మాట నేనంటలేను సుమా, రేవంత్ రెడ్డి అన్నాడు గోషి పెట్టుకున్న వాళ్ళంతా రాజశేఖర రెడ్డిలు కాలేరు అని. ఇగో ఈయనను రాజశేఖర రెడ్డి కాదు, నీకు అంత సీన్ లేదు అని ఆయనతో తీసి పక్కకు పెడతారు. ఎందుకంటే ఈయననేమన్నా ముఖ్యమంత్రి చేస్తారేమో అని అనుమానం రేవంత్ రెడ్డికి ఉన్నది. అది అసలు ముచ్చట. రేవంత్ను తప్పిస్తే ఇమీడియట్గా ఆప్షన్ కనిపించేది ఈయననే కనబడుతుండు అధిష్టానానికి. అందుకోసమే మీరు చేయకున్నా దళిత ముఖ్యమంత్రిని మేము చేసినాం ఈ 2 ఏళ్ళన్నా అని చెప్పి కాంగ్రెస్ చెప్పుకోవడానికన్నా ఉంటుందని ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే, ఈయన ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ ఈయనను పక్కకు తప్పిస్తే కొంత లైన్ క్లియర్ అవుతుంది. ఎవరైతే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారో వాళ్ళని తగ్గించుకుంటూ పోతే, అలా ప్రయారిటీ తగ్గించుకుంటూ పోతే అధిష్టానం దృష్టిలో పడకుండా ఉంటారు. ఈయన తీసుకుపోయి స్పీకర్గా పెట్టేసాడు అనుకో, ఇక అధిష్టానం ఈయన గురించి కూడా ఆలోచించదు. ఇక అది ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ చూడండి, ఇగో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ భవిత ప్రశ్నార్థకం. రవాణా శాఖ బాధ్యతల నుంచి పొన్నంను తప్పిస్తారని ప్రచారం. ఇవన్నీ కూడా ప్రచారాలే, పక్కా సమాచారం ఏమీ లేదు. కానీ కొంత మార్పు జరుగుతుంది, కానీ అది రేవంత్ రెడ్డికి అనుకూలమైనటువంటి మార్పే జరుగుతుంది. కావాలంటే మీరు చూసుకోరు. మళ్ళీ ఎవరికైనా అనుమానం ఉంటే లేలే రేవంత్ రెడ్డికి పడుతుంది, కట్ అవుతుంది, ఆయన పని అయిపోయిందని ఎవరైనా అనుకుంటే అది మీ భ్రమ. రాహుల్ గాంధీ ఇయ్యాలకి కూడా రేవంత్ రెడ్డిని నమ్ముతుండు. ఎందుకంటే ఉన్న 3 రాష్ట్రాలల్లో కాంగ్రెస్ను కోల్పోతే రేపు రాహుల్ గాంధీకి తిరగడానికి కూడా, పోవడానికి కూడా ఏడాది తొవ్వ దొరకదు ఇంకో రాష్ట్రం లేకపోతే. అందుకే ఈ కర్ణాటక, కనీసం ఇక్కడ అక్కడ కేరళ,
ఈ 3 రాష్ట్రాలలో కనుక ఈ మాత్రం లేకపోతే తెలంగాణలో కనుక మళ్ళీ ఏడవై కూడా ఆయన ప్రచారం చేసినా దాన్ని చూస్తోడు ఉంటాడు. అందుకే కనీసం 3 రాష్ట్రాలను అధికారంలో ఉండమని చెప్పుకోవడానికి రాహుల్ గాంధీకి ఉన్న అవకాశం. అందుకే సిద్దిరామయ్యను పక్కకు పెట్టి మరి డీకే శివకుమార్కి ఇవ్వడానికి కూడా గదే ప్రయత్నం. కొంచెం ఎట్లయినా సరే ఊపు ఉత్సాహం ఉండేటువంటి కొంత నవ యువకులను తీసుకొచ్చి పెట్టుకుందామని. శివకుమార్ నవ యువకుడు అని నేను చెప్తలేను, వాళ్ళు చెప్పినటువంటి మాట, కర్ణాటక కాంగ్రెస్ చెప్పినటువంటి మాట. సిద్ధరామయ్యకు బదులుగా డీకే శివకుమార్ ఎందుకయ్యా అంటే వాళ్ళు చెప్పినటువంటి మాట. సో ప్రభుత్వ పనితీరుపై 2 ఏజెన్సీల ద్వారా అధిష్టానం రహస్య సర్వే, ఒక్కొక్కరిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడుతున్న అధిష్టానం పెద్దలు. కానీ ఏదో ఒకటైతే జరుగుతుంది. వీళ్ళు చెప్పింది జరగకపోతే ఏదో ఒకటైతే జరుగుతుంది. ఎందుకు తెలుసా? రాజగోపాల్ రెడ్డి ఆయన పోయి కలిసి వచ్చిండు కాంగ్రెస్ అధిష్టానాన్ని, రాహుల్ గాంధీని చూస్తాం మనం. అట్లే ఇంకా 2-3 నాయకులు కూడా కలిసి వస్తూ ఉన్నారు అండ్ లాబింగ్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ కూడా తప్పిస్తారనే ప్రచారం జరిగితే మళ్ళీ కొత్తగా వచ్చేటోళ్ళకి అవకాశం రావాలంటే వాళ్ళు ముందే పోయి ప్రసన్నం చేసుకోవాలి. సార్ అయ్యా బాంచేన్ దొర, నేను మన పార్టీ, నేను గెలిచిన, నేను ఈసారి ఎమ్మెల్యేగా ఉన్నా, జర నాకు అవకాశం ఇస్తామన్నారు, జర ఛాన్స్ ఇప్పియరాదు అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందుకోసమే పోయి ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. సో మొత్తానికి బట్టి విక్రమార్క పదవి మాత్రం పోయేటట్టు కనిపిస్తూ ఉందట. ఇగో కాంగ్రెస్లో ఏదో జరుగుతుంది. వరుసగా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్తుండడం, ఒక్కొక్కరితో అధిష్టానం పెద్దలు మాట్లాడుతుండడం, సైలెంట్గా మారుతున్న సమీకరణాలపై పలు సంకేతాలు ఇస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం బట్టి పదవికి ఎసరు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేత పావులు కలుపుతున్నట్టు ఇప్పటికే వార్తలు రాగా విక్రమార్క కేంద్ర రాజకీయాల్లోకి రావాలంటూ ఢిల్లీ పెద్దలు తాజాగా ఆయనను కోరడం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందంటూ ఇక అలా పార్టీ ఇంటర్నల్ సంబంధించింది. సరే మనకు అది అక్కర్లేదు, కానీ మంత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మారితే ఉండేటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉరికెట్టోడు అయితే బాగుంటుంది, పని చేసేటోడు అయితే బాగుంటుంది. ఇక అదే పాత పద్ధతిలో అయితే అవుతుంది, లేకపోతే లేదు, పైసలు లేవు ఏం చేస్తాం, ఇచ్చినాం అయిపోయా, మోసం చేసేసినాం అని అనుకునేటోని కంటే జర ప్రయత్నం చేద్దాం, చివరి వరకు ఏదైనా చూద్దాం, ఏదైనా ఇద్దాం అని అనుకునేటోళ్ళు ఇస్తే బాగుంటుందని అందరు కూడా అనుకుంటారు. అందుకే ఆ వార్తకు అంత ప్రియారిటీ. పదవి మాత్రం పోయేటట్టు కనిపిస్తూ ఉందట. ఇగో కాంగ్రెస్లో ఏదో జరుగుతుంది. వరుసగా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్తుండడం, ఒక్కొక్కరితో అధిష్టానం పెద్దలు మాట్లాడుతుండడం, సైలెంట్గా మారుతున్న సమీకరణాలపై పలు సంకేతాలు ఇస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం బట్టి పదవికి ఎసరు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేత పావులు కలుపుతున్నట్టు ఇప్పటికే వార్తలు రాగా విక్రమార్క కేంద్ర రాజకీయాల్లోకి రావాలంటూ ఢిల్లీ పెద్దలు తాజాగా ఆయనను కోరడం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందంటూ ఇక అలా పార్టీ ఇంటర్నల్ సంబంధించింది. సరే మనకు అది అక్కర్లేదు, కానీ మంత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మారితే ఉండేటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉరికెట్టోడు అయితే బాగుంటుంది, పని చేసేటోడు అయితే బాగుంటుంది. ఇక అదే పాత పద్ధతిలో అయితే అవుతుంది, లేకపోతే లేదు, పైసలు లేవు ఏం చేస్తాం, ఇచ్చినాం అయిపోయా, మోసం చేసేసినాం అని అనుకునేటోని కంటే జర ప్రయత్నం చేద్దాం, చివరి వరకు ఏదైనా చూద్దాం, ఏదైనా ఇద్దాం అని అనుకునేటోళ్ళు ఇస్తే బాగుంటుందని అందరు కూడా అనుకుంటారు. అందుకే ఆ వార్తకు అంత ప్రియారిటీ.